హాయ్ ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్. ర్యాండమ్ సండే ఇన్ మై లైఫ్ పార్ట్ 2 అండి. ఇది పార్ట్ 1 చూడకపోతే ఆ వీడియో లింక్ నేను పైన ఇస్తున్నాను. ఆ వీడియో ఒకసారి చూసి పార్ట్ 2కి వచ్చేయండి. పనీర్ బిర్యానీ ప్రాసెస్ అయితే చూపించాను కానీ అవుట్కమ్ చూపించలేదు కదా. ఇదిగోండి అవుట్పుట్ పనీర్ బిర్యానీ. చూడ్డానికి చాలా యమ్మీగా డెలీషియస్గా ఉంది కదా. తిని టేస్ట్ చేయడం కూడా చూపిస్తాను. అయితే పనీర్ బిర్యానీ చక్కగా నేను ఒక ప్లేట్లో పెట్టుకుని రైతా పెట్టుకుని ఇగురు పక్కన పెట్టుకుని స్టార్ట్ చేశానన్నమాట. చక్కగా హెయిర్ వాష్ చేసి వచ్చేసాను. ఇది తింటూ మా మమ్మీకి రివ్యూ ఇస్తున్నాను అనమాట, ఎలా చేశారనేది. చాలా బాగుంది. తినగానే ఎంత యమ్మీగా అనిపించిందో. నాకు ఎక్స్పెక్టేషన్స్ ముందు నుంచే ఉన్నాయండి, ఎందుకంటే బాగా చేస్తారు మా మమ్మీ. వీడియో ఎడిటింగ్ వర్క్ ఉంటే కొంచెం చేసి ఈవినింగ్ మేము బయటికి వెళ్దామని స్టార్ట్ అయితే ఇలా వర్షం పడుతుంది. యాక్చువల్గా చాలా మంచి ప్లాన్ చేసుకున్నాం వెళ్దాము అని చెప్పి, కానీ వర్షం కొన్ని పనులను అలాగే ఆపేసిందనమాట, కొన్ని ఎంజాయ్మెంట్లని కూడా. కానీ వర్షం పడుతూ వెళ్ళడం అనే ఎక్స్పీరియన్స్ కూడా నాకు చాలా ఇష్టం. చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ చాలా రోజుల తర్వాత హైదరాబాద్లో వర్షం పడింది. సో మేము ఎక్కడికి వెళ్తున్నామో చూడండి. అలా నేను హుసేన్ సాగర్ దగ్గర చిన్న క్లిప్స్ తీసుకోవడం మాత్రమే అయిందండి. యాక్చువల్గా షిప్ ఎక్కి బుద్ధుడి దగ్గరికి వెళ్దామని కూడా ప్లాన్ చేసుకున్నాను, కానీ అవ్వలేదు. ఎనీవేస్ అ గుడ్ సండే. ఈ వీడియో మీకు నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒక చిన్న కామెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.